నమస్తే బాగుండవా? మీరు ఫస్ట్ పెట్టుకోండి. ఆ తర్వాత ఈ పనులు చేయని మనకి ఎట్లా ఆస్తి పెట్టలే ఇదైనా పెడతాం. మన ఆయన నా నమస్కారాలు. ఈరోజు ప్రత్యేకంగా ఎందుకంటే ఈ సంబరాలు ఇది ఒక మంచి సేవా కార్యక్రమము. ఏదైనా ఒక మంచి పని చేయాలంటే ఏదో ఒక కారణం ఉండాల. ఈరోజు ఆ కారణం మా భగవంతుని దయ వల్ల మాకు మా ఎమ్మెల్యే అమరన్న ద్వారా మాకు మీ అందరికీ సేవ చేసే భాగ్యం ఆయన ద్వారా మాకు ఆ భగవంతుడు కల్పించినాడు. ముఖ్యంగా ఈరోజు మా నాయకుడు మా అన్న అమర్నాథ్ రెడ్డి అన్న గారి పుట్టినరోజు కాబట్టి ఇది ఎందుకు చేస్తామన్నామంటే ఈరోజు ఈ పలన్నేరుకి దగ్గర సుమారు 2,67,000 మందికి నాయకుడు ఎవడైనా ఉన్నాయంటే అది మన అమరన్య. అది వైసీపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ టీడీపీ కానీ మా నియోజకవర్గంలో ఎంతమంది ఉండారో అంతమందికి కూడా నాయకుడు ఎవరంటే అమరన్న. ఇంతమంది బాగుండాలంటే మొట్టమొదటి మా నాయకుడు బాగుండాలి. మా ఆయనకి భగవంతుడు ఆరోగ్యంగా ఆయుష్తో అంతా ఆయనకి బాగా పెట్టాలా. ఆయన ద్వారా కొంచెం నిదానమైన ఒక ప్రధానమైన స్థానం ఆ భగవంతుడు మా చంద్రబాబు నాయుడు గారు కల్పించి మా ఊరికి పంపించి మా అట్లా లేబర్ బతుకులు కాకుండా అందరూ బతుకులు బాగుపడాలని నేను మనసా వాచ కోరుకుంటా ఉంటాను. ముఖ్యంగా ఇది ఎందుకు ఇచ్చినామంటే గత కొన్ని సంవత్సరాల నుంచి మా ఊళ్ళు పడతా ఉండే బాధ నేను కండ్లారా చూసినాను. కరోనా టైంలో నుంచి కూడా నిజంగా ఈరోజు కూడా నేను ఖద్దరు షర్ట్ వేసుకొని వచ్చేసినంత మాత్రం ఇదేం కాదు. కానీ ఈడ వచ్చే ప్రతి పేషెంట్కి వాళ్ళు ఉచ్చలు పోసినా, వాళ్ళు ఒకవేళ బేదులు అయిపోయినా, వాళ్ళు వాంతులు అయిపోయినా, వాళ్ళు అసలు ఎటువంటి పరిస్థితుల్లో వచ్చినా దేవుని దయ వల్ల వీళ్ళు పడే కష్టము నా కండ్లారా చూసిన. అంతెందుకు నిన్న రాత్రి 2:30 కూడా నేను హాస్పిటల్లో ఎందుకున్నానంటే నిన్న 3 యువకులు 2 వీలర్లో పడిపోతే 3 యువకులు పడిపోయినారు. 2కి కాళ్ళు ఇరిగిపోయింది, ఒక పిల్లోనికి చెయ్యి ఇరిగిపోయింది. ఇంత ఉండి 2:30కి నుంచి ఇంటి 3 గంటలకి వాళ్ళు పంపించి నేను పోయినాను. ఈరోజు ప్రత్యేకంగా ఇదేమో మేమేమో వాళ్ళకి చేసినాము, మేమేమో గొప్ప వాళ్ళని చెప్పుకునే కాదు, కేవలం మీకు అందరికీ 2 చేతులు ఎత్తి నమస్కరిస్తా ఉండా. ఇది మీకు ఎందుకు ఇస్తా ఉన్నామంటే స్వామి, మీరు
దీనివల్ల మీది ఒక్క పూట ఒక్క రోజు గడిపిన మా అమరన్న కోసం మీరు అందరూ మీరు ప్రార్థించాలా, ఆయన బాగుండాలనేసి మీరు ఆశీర్వదించాలనేసి చేస్తూ ఉండేది. కానీ దీనివల్ల మరి ఏం వేరే లాభం లేదు. ముఖ్యంగా మీ మీడియా ద్వారా నేను ఈ యొక్క కార్యక్రమం ఎందుకు హాస్పిటల్లో పెట్టినానంటే, దీనికి ముందు కూడా ఎన్నోసార్లు పాత ఎమ్మెల్యే గారికి ఈడ ఉండే పరిస్థితులు విన్నవించాలంటే మా ఊర్లో ఒక దుష్ట శక్తి ఉండే. ఆ దుష్ట శక్తి ఏమరా అంటే ఆయన వరకు మాకు పోనీలే. కానీ ఈరోజు ఆ భగవంతుడు ఏం చేసినాడంటే మాకింట్లో ఉండే వాళ్ళకి పిలిపించి, లేదు ఈయనకి మీరు సేవ, ఈయనతో కూడా మీరు ఉండండి, ఆయన మీకు మంచి చేస్తాడనేసి మేము దాని తర్వాత అమరన్నతో కూడా పోవడం జరిగింది. మా వంతు సహాయం మేము అందించడం జరిగింది. ఆ భగవంతుడే మాకు అమరన్నకు కూడా గెలిపించినాడు. అట్లే రాష్ట్రంలో కూడా అమరన్న తెలుగుదేశం అంది కూటమి రావడం మాకందరికీ కలిసి వచ్చింది. ముఖ్యంగా నేను మీ అందరికీ రెండు చేతులే మా అమరన్నకి ఒక ప్రార్థన ఏం చేస్తానంటే, అన్నా మా ఊర్లో 100 పడకల హాస్పిటల్ ఉంది, 16 కోట్ల బిల్డింగ్ ఉంది, 100 పడకలకి 150 ఫ్యాన్లు ఉన్నాయి, 250 ట్యూబ్లెట్లు ఉండాలి, విశాలమైన ప్రదేశం ఉండాలి. కానీ ఈడ డాక్టర్లు మాత్రం లేదు. డాక్టర్లు లేదు. ఒకవేళ డాక్టర్లు ఉన్న వాళ్ళు మంచోళ్ళే, వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళకి పరికరాలు ఏమీ లేవు. మన గవర్నమెంట్ ఇప్పుడు ఊర్లో పరిస్థితి ఏమంటే, పలమనేరు హాస్పిటల్కి పోతామంటే ఉదయం చిత్తూరుకో CMCకి పోయా అంటా ఉన్నాడు. ఎందుకంటే నేను అంబులెన్స్ పెట్టుకోండి నాకు తెలుసు. ఎందుకంటే పలమనేరులో ఏమైనా ఉండాలి అంటే సమ్మరీ సర్టిఫికేట్ ఒకటి ఉండాలినా. వచ్చిన ఆధా గంటగా మెహమాన్ అంటారు మా హాస్పిటల్లో. 1 గంట అరగంటలో పద చిత్తూరు పద, తిరుపతి పద, వేలూరు పద, ఏడైనా పద. ఈడ లేదు, ఏం లేదు. వాళ్ళు కూడా డాక్టర్లు కూడా ఏం చేస్తానా, వాళ్ళు చదువుకునేసే డాక్టర్లు అయ్యేది, వాళ్ళు చదువుకునేసే ఉండేది. ఉండండి మేడం, నిజం చెప్పేదాంట్లో తప్పేం లేదు. ఊరు బాగుపడాలంటే హాస్పిటల్ బాగుపడాలా అనేసి మీరు దయచేసి అమరన్న మీ 5 ఏళ్ళు మీరు దయచేసి ఈ 5 ఏళ్ళ లోపల మన హాస్పిటల్ ఎట్లుండాలంటే, ఎవరికి యాడైనా జరగని తిరుపతికి పోతాం, చిత్తూరుకి పోతాం అనేది కాకుండా పలమనేరుకి పోతాం, మా ప్రాణాలు మిగులుతాయి అనేది ఆ దినం రావాలా. రావడానికి కోసమే మేమందరూ సాయశక్తులా ప్రయత్నిస్తాం. ఒకవేళ ఏమైనా తప్పుగా చెప్పింటే అందరికీ క్షమాపణ కోరుతున్నాం. జై అమరన్న, హ్యాపీ బర్త్డే అమరన్న. ఈరోజు మా అమర్నాథ్ దగ్గర పుట్టినరోజు సందర్భంగా మా స్టాఫ్, గవర్నమెంట్ హాస్పిటల్ శానిటరీ స్టాఫ్ వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ మొహం పైన ఆనందం కోసము ఒక చీర, మగోళ్ళకి ఒక ప్యాంట్ షర్టు, 5 కిలోల బియ్యము, వాళ్ళకి ఇంటికి ఒక 2 రోజులు సరిపడ్డ కూరగాయలు కూడా మీకు ఇస్తూ ఉన్నాము. దయచేసి ఇది తీసుకొనేసి మీరు సంతోషంగా మా అన్న ఇల్లు బాగుండాలా, మా అన్న వంతు బాగుండే, ఆయన ద్వారా మేమందరూ బాగుండాలనేసి మనసారా మంచి జరగాలని, ఆశీర్వాదం ఉండాలని. ఫస్ట్ ఆడోళ్ళకి ఇచ్చేయండి. అమరన్న బర్త్డే శుభాకాంక్షలు, తిరుపతి శుభాకాంక్షల సందర్భంగా
రావులైన శ్రీ అమర్నాథ్ రెడ్డి గారు ఇటువంటి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుసుకుంటూ ఇటువంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ శోభాలు ఎవరుంటారు బ్యాలెన్స్ చాలా వాట్సాప్లో సరిగ్గా చేయట్లేదు. ಬರ್ತಾರಮ್ಮ దక్షిణ